మచ్చుమర్రి సంఘటన అప్పుడు మాట్లాడుకున్నాం, అట్లాగే బద్లాపూర్ ఎన్కౌంటర్ అప్పుడు మాట్లాడుకున్నాం. చట్టాలు తమ పని తాను చెయ్యనప్పుడు లేదా న్యాయస్థానాల్లో ఆలస్యాలతో ప్రజల్లో ఆగ్రహంతో రగిలిపోతున్నప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సత్వర న్యాయం చూపించే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు, లేకపోతే ప్రజాగ్రహం పెరిగిపోతుంది అన్నటువంటిది. నిర్భయ ఉదంత నుంచి ఈనాటికి అత్యాచారాలు కొనసాగుతూ ఉండడం, చిన్న పిల్లల మీద కూడా జరుగుతూ ఉండటంతో ప్రజాగ్రహం పెళ్ళుబికినప్పుడు ప్రభుత్వాలు సదరు అధికార యంత్రాంగాలు తమ చేతుల్లోకి చట్టాన్ని తీసుకుంటే కోర్టులేమో చివరికి దోషులుగా అధికారుల్ని వెంటాడుతూనే ప్రభుత్వాలు బాగానే ఉంటున్నాయి, ప్రజలు బాగానే ఉంటున్నారు, అధికారులు బలవుతున్నారు. దానికి సాక్ష్యం సజ్జనార్ విషయంలో వచ్చినటువంటి తీర్పు. దీనికి విముక్తి ఎక్కడో అర్థం కాని పరిస్థితిలో ఉంది. చివరికి అధికారులు అట్లాంటి చేయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది అన్నది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే మొన్న మచ్చుమర్రి ఘటనలో అందుకని ఎన్కౌంటర్ చేయాలి, కానీ అతనంతటా అతనే చనిపోయాడు అన్నటువంటి కోణంలో కేసు క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. అట్లాగే ఇప్పుడు బద్లాపూర్లో వచ్చేటప్పటికి ఎన్కౌంటర్ చేశారు. ఎవడైతే షిండే అనేవాడు ఈ అరాచకానికి పాల్పడ్డాడో, ఇద్దరు మైనర్ బాలికల్ని మీద చేసినటువంటి దాడికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా వైరల్ అయినటువంటి నేపథ్యంలో అతన్ని కొట్టి చంపడానికి జనం తిరగబడుతున్నటువంటి సందర్భంలో అతన్ని కాల్చి చంపారు పోలీసులు. అయితే దాంట్లో ఇప్పుడు పోలీసులు ఇరుక్కుపోయారు. తాజాగా బాంబే హైకోర్టు దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. దాని మీద విచారించమని చెప్పి నివేదిక ఇవ్వమని అడిగింది. షిండేని పోలీసులు హత్య చేశారంటే అతను తండ్రి పెట్టుకున్న పిటిషన్ మీద బుధవారం విచారణ చేపట్టి షిండే ఓ పోలీసుల నుంచి పిస్తోల్ లాక్కుని కాల్పులు జరిపాడంటే నమ్మశక్యంగా లేదు. లాక్కోవడం, అన్లాక్ చేయడం, కాల్చడం అంత సులభం కాదు. నిందితుడి కాళ్ళు చేతుల మీద కాకుండా తల మీద ఎందుకు కాల్చారు? 4 పోలీసులు ఒక వ్యక్తిని బంధించలేకపోయారా? నిందితుడు కాల్చిన 3 బుల్లెట్లో ఒకటి పోలీసు అధికారిని తాకింది, మిగతా 2 బుల్లెట్లు ఎక్కడ? నిందితుడిని బంధించే అవకాశం ఉన్నా ఆ పని చేయలేదేంటంటూ నిలదీసింది. దీని మీద సరైన రీతిలో దర్యాప్తు జరగకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది.